ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు? గుజరాతీ స్పెషల్ అండి, ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, డోక్లా చేస్తున్నాను. డోక్లా, గుజరాతీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే స్నాక్స్ లో డోక్లా ఒకటి కదా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నాను. రెగ్యులర్ గా ఏంటంటే మనకు శనగపిండితో డోక్లా చేస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ నేను దాల్ యూజ్ చేస్తున్నాను. నట్ దాల్ డోక్లా అండి. నట్ ఇంకా దాల్ కాంబినేషన్ లో డోక్లా చేస్తాను. బాగుంది ఇదేదో. ఓకే, మరి నట్ దాల్ డోక్లా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నట్ దాల్ డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరిగిన డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 కప్పులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, పెరుగు పావు కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం ఆ డోక్లా. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో ఇది శనగపప్పుతో కూడా చేసుకుంటారు. సో దానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. ఓకే, సో చేసుకున్న తర్వాత ఒక పూట మొత్తం దాన్ని అంటే 8 గంటల పాటు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలా స్టీమ్ మీద ఉడికించుకుంటాం. సో దీంతో కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇది శనగపిండితో చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. సో దీంట్లోనే పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సరిపడా ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో ఇదంతా కలిపి ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకొంచెం కావాలండి. సో మొత్తం మనకి సాఫ్ట్ టెక్స్చర్ లాగా వచ్చేలా రాజు గారు. ఓకే ఓకే, సో మరి మీరు పట్టేస్తూ ఉంటారా, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వేసవి కాలంలో జుట్టు పొడిబారడం అనే సమస్య ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జుట్టు పొడిబారిపోయినట్లయితే కలబందని గుజ్జులాగా చేసుకుని మామిడికి జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు పొడిబారడం అనే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు. ఓకే అండి, సో ఇలా ఫైన్ గా రెడీ చేసుకోవాలి. సో యూజువల్ గా పిండితో చేసుకునే బ్యాటర్ బదులు ఇలా పప్పుతో చేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి. కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, నట్స్ అనుకున్నాం కదా, కరిగిన డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో బాదం, కాజు 2 ఉన్నాయి. అలాగే వేయించిన వేరుశనగ పలుకులు. సో కొంచెం కచ్చపచ్చగా చేసి వేస్తున్నాను. సో ఇది కొంచెం దీంట్లో ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి పెట్టాను నేను. కింద అడుగున ఒక ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది నార్మల్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చేమో కదా, రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. సో ఇది కొంచెం స్టీమ్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేస్తామండి. ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే అది కొంచెం అలా బాగా పొంగుతుంది. సో వెంటనే మనం కావాల్సిన పాత్రలోకి వేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకే, ఎక్కువసేపు అయితే మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. అదేంటి ఫ్రూట్ సాల్ట్? ఈ ఫ్రూట్ సాల్ట్ యూజువల్ గా దేంట్లో వాడతారు రాజు గారు? మామూలుగా మనకంటే గ్యాస్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసుకుని తాగుతారు. అది మనం దీంట్లో వాడతాం. లేకపోతే సోడా వాటర్ అయినా వాడుకోవచ్చు. అది కూడా అందుబాటులో లేకపోతే కొంచెం బేకింగ్ సోడా అయినా వాడుకోవచ్చు. ఓకే అండి, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అండి, కొంచెం సాఫ్ట్ గా రావడానికి. సో ఇవన్నీ మనకి ఇన్స్టెంట్ పఫీనెస్ రావడానికి. ఓకే, వంట సోడా కూడా వేసుకోవచ్చా రాజు గారు ఒకవేళ ఈ ఫ్రూట్ సాల్ట్ ఇవి మనకి లేకపోతే వేసుకోవచ్చండి, కొంచెం క్వాంటిటీ పెరిగించండి. అవును, అదే చూస్తున్నా, మీరు పొంగుతుంది అన్నారు కదా, అది అంటే నేను ఇంకొంచెం ఫాస్ట్గా ఇట్లా పొంగిపోతుందేమో అనుకో. లేదండి, బట్ అదేమంటారా పిండి ఫర్మెంట్ అయిన టైప్ లో వస్తుంది. సో దీన్ని కొంచెం గ్రీజింగ్ చేసుకుని సో ఇది ఎంతసేపు ఉడికించాలి రాజు గారు? అంటే ఒక 20 నుంచి 25 మినిట్స్ అండి. సో దీంట్లోకి సో అప్పుడు అన్ని బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఫ్రూట్ సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. అదే ఫర్మెంట్ అయినట్టు నురుగుగా వచ్చింది.
సో దీంట్లో పెట్టేసి ఓకే. సో మూత పెట్టేసి మనం దీన్ని ఒక 20 నిమిషాలు అలా 20 స్టీమ్ మీద ఉడికిపోవాలి. ఓ, సో ఇప్పుడు మనం 20 minutes వెయిట్ చేయాల్సిందేనా? నేను ముందుగానే రెడీ చేసి రెడీ పెట్టాను. చేశారా? వెరీ Okay. గుడ్. ఎక్కడ పెట్టారు? ఇక్కడే పెట్టాను. ఓ వావ్, కేక్ లా ఉంది. ఎస్, డిమోల్డ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. Okay. నట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. Yeah. సో ఇది కొంచెం పక్కన పెట్టేసి Mm. దీనికి పోపు వేసుకుంటామండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, Okay. సో పోపు కూడా సింపుల్ గానే ఉంటుందండి. అవును, ఆవాలే ఉంటాయి కదా Yes. మోస్ట్లీ. సో కొద్దిమంది కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్. ఓకే. సో మధ్యలో నంచుకుంటూ తినడానికి దాంతో పాటుగా. సో ఎండుమిరపకాయలు, సో దీంట్లో ఆవాలు. ఓకే. సో ఇక్కడ ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో నేను అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ దాంట్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ పైనుంచి నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఆహా. ఓకే, కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆపేసేసాను. సో కొద్ది వాటర్ ఇస్తారా? సో ఇది దీనిపై నుంచి మనం పోర్ చేసుకోవాలి. అంటే నీళ్ళు వేస్తే ఆ ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది అన్నది. కొంచెం సాఫ్ట్ గా కూడా వస్తుంది. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, Thank you, thank హ్యాపీ you. బర్త్డే టు యూ. ఎవరైనా ఒక పుట్టినరోజు చేసుకుంటారు, కొంతమంది 2 చేసుకుంటారు. రాజుగారు అయితే ఇలాంటివి చేసినప్పుడల్లా రాజుగారు పుట్టినరోజు. సంవత్సరంలో ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి రాజుగారు. ఓకే, ఈసారి నుంచి ఈ కేకులు నేను కూడా కోసుకుంటాను, నేను సెలబ్రేట్ ఓకే, అప్పుడు చేసుకుంటాను. నేను పాట పాడతాను. ఓకే, నట్ దాల్ డోక్లా సూపర్. రెడీ. చాలా బాగుంది రాజుగారు, చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కార్వింగ్. కారీ ఫన్నీ ఫేస్ లా వచ్చేట్టుగా చేస్తున్నాను. ఓకే. ఓకే, బేస్ ఐస్ అండి. సో స్మైలీగా పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను. అలాగే చెవులు, ఓకే. సో ఇంకో బింజాలు కొంచెం ఇలా బెండ్ అయింది, క్యాప్ లా వస్తుంది. ఇది కొంచెం న్యాచురల్ గా కనిపిస్తుంది. ఓకే. ఓ, జోకర్ ఫేస్ లా ఉంది. ఎస్. సో నోస్ లాగా. ఓకే, ఓకే. ఓకే అండి, మరి నట్ దాల్ డోక్లా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నట్ దాల్ డోక్లా తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, పెరుగు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఇంగువ, పసుపు, తరిగిన డ్రై ఫ్రూట్స్, వేయించిన వేరుశనగ పలుకులు, ఫ్రూట్ సాల్ట్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై డోక్లాని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుండి పోపు మిశ్రమం, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నట్ దాల్ డోక్లా రెడీ. ఓకే, మరి నట్ దాల్ డోక్లా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు తీసుకోండి కేక్ పీస్. ఓ, నా బర్త్డే కదా. మీ బర్త్డే. వావ్, చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. స్పాంజీగా. అవి నట్స్ అన్ని మంచి ఉడికాయి. ఎస్, యూజువల్గా మీద పెట్టాం కదా. క్రిస్పీగా అవుతాయి కదా. ఎస్. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటుందా రాజు గారు, లేకపోతే ఒట్టి తినేయటమే? చట్నీ, గ్రీన్ చట్నీ బాగానే ఉంటుంది. గ్రీన్ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకోవచ్చు.
లేకపోతే డైరెక్ట్ తిన్నా ఇది మనకు దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ అల్లము పచ్చిమిర్చి అన్ని వేస్తాం కాబట్టి అవును, సరిపోతుందండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వెరైటీ డోక్లా, మరి మీరు కూడా ట్రై చేయండి.